హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో అనర్హులైన రేషన్ కార్డులను గుర్తించి తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలను అయితే చేపడుతుందండి. ఆయా గ్రామాల వారీగా అనుమానితులుగా ఉన్న రేషన్ కార్డుదారుల యొక్క జాబితా తీసుకుని అధికారులు ఇంటింటి వెరిఫికేషన్కి అయితే వస్తున్నారండి. అడిగిన సమాధానాలు చెబితే సరే, లేదంటే వారి వివరాలను ప్రత్యేకంగా ఎంటర్ చేసి పై అధికారులకైతే పంపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇంట్లో లేనట్లయితే చుట్టుపక్కల వారిని ప్రశ్నించి వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా ఆ సమాచారాన్ని కూడా పై అధికారులకు చేరవేస్తూ అర్హులు అనర్హుల జాబితానైతే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 76,842 మంది రేషన్ కార్డుదారులు అనర్హులుగా గుర్తించినట్లు ప్రభుత్వం చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలో గడచిన 6 నెలలుగా రేషన్ బియ్యం తీసుకొని వారి యొక్క జాబితాను తీసుకుని ప్రభుత్వం ఆ రేషన్ కార్డులన్నీ తొలగించబోతూ ఉంది. వీరికి జూలై నెల నుంచి రేషన్ రాదు. మీరు అనుకోవచ్చు, జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు రేషన్ బియ్యం ప్రభుత్వం ఇచ్చింది కదా, మేము తెచ్చుకున్నాం కదా, ఇక రేషన్ కార్డు ఎలా తొలగిస్తుందని. 3 నెలల బియ్యం మీరు తెచ్చుకున్నా అదే ఆఖరవుతుంది. ప్రభుత్వం 6 నెలలుగా బియ్యం తీసుకొని వారి జాబితాను పరిశీలించి ఆ రేషన్ కార్డులన్నీ ఈ నెలాఖరు నాటికి తొలగించబోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీకు రేషన్ కార్డు అనేది పనిచేయదు. ఈ విషయాన్ని లబ్ధిదారులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే 3 నెలలుగా రేషన్ తీసుకొని వారు ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా మీరు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తీసుకోవాలి. ఎందుకంటే 3 నెలల బియ్యాన్ని ఒకేసారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పటికే 3 నెలలుగా రేషన్ తీసుకొని వారు ఈ 3 నెలల రేషన్ తీసుకున్నట్లయితే 6 నెలలు పూర్తయి మీ యొక్క రేషన్ కార్డు అనేది పూర్తిగా రద్దు అవుతుంది. కాబట్టి ఎవరైనా 2-3 నెలలు ఇప్పటికే రేషన్ తీసుకోకుండా ఉండినట్లయితే ఈ నెల 30వ తేదీ లోపు మీ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి 3 నెలల రేషన్ తీసుకున్నట్లయితే మీ రేషన్ కార్డును కాపాడుకున్నట్లు అవుతారు. కాబట్టి రేషన్ అనేది ప్రతి నెల క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితేనే మీ రేషన్ కార్డు నిలబడుతుంది. ఇక అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డును జారీ చేస్తున్న ప్రభుత్వం అనర్హులైన రేషన్ కార్డును తొలగిస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని లబ్ధిదారుల ఆధార్ నెంబర్ను స్క్రూనిటీ చేసి వారికి ఒక రేషన్ కార్డు ఉందా, 2 రేషన్ కార్డులు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తుంది. ఈ సందర్భంగా చాలా మంది ఈకేవైసీ అయితే చేయలేదు. మీరు ఈకేవైసీ ఎందుకు చేయలేదు అనే విషయాన్ని కూడా అధికారులు వారి ఇళ్ల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఈకేవైసీ చేయకుంటే ఎందుకు చేయలేదు, స్థానికంగా ఉన్నారా లేదా, వీరు అర్హులా కాదా, ఒకవేళ వేలిముద్ర వేసి ఈకేవైసీ చేసుకుంటే తమ వివరాలు తెలుస్తాయని వీరు భయపడి చేయలేదా తదితర వివరాలను అయితే సేకరిస్తున్నారండి. కొందరు ఇతర రాష్ట్రాల్లోనూ పనులకు వెళ్లి అక్కడ రేషన్ కార్డు పొంది ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్నారని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ ప్రవేశపెట్టింది. కాబట్టి ఒక చోట ఈకేవైసీ చేస్తే అక్కడ మాత్రమే ఉంటుంది, సొంత రాష్ట్రంలో పోతుందని భయపడుతూ సొంత రాష్ట్రం అయిన తెలంగాణలో ఈకేవైసీ చేయకుండా చాలా మంది పెండింగ్ పెట్టారు. ఈ విధంగా చాలా మంది రాష్ట్రంలో ఈకేవైసీ చేయకుండా ఉన్నారని, వీరందరూ అనర్హులేనని ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉంది. దాదాపుగా 70,000కు పైగా రేషన్ కార్డులు ఈ నెలాఖరు నాటికి రద్దు చేస్తుండగా మరో 2 లక్షల రేషన్ కార్డుదారులు అనర్హులు ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఈ రేషన్ కార్డు వెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ ఏమిస్తున్నారంటే, ఈ నెలాఖరులోగా విచారణ పూర్తవుతుంది. అప్పటి వరకు అనర్హులుగా తేలిన వారి పేర్లను కార్డుల నుంచి తొలగిస్తాం. వారికి ఇకపై రేషన్ అందకుండా చర్యలు తీసుకుంటాం. అర్హత లేకుండా కార్డుల్లో పేరును కలిగి ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి, లేదంటే సాంకేతిక సహాయంతో అనర్హులు ఎవరో ఇట్టే పసిగట్టేస్తాం అంటూ మనకు ఎండి వాజిద్ అలీ గారు డిఎస్ఓ చెప్తున్నారండి. ఎవరైనా సరే అధికారులు ఇంటికి వచ్చినప్పుడు లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ని తీసుకుని ఆన్లైన్లో సాంకేతిక అంటే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, రకరకాల ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ల సమాచారం అంతా ఒక యాప్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారుల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయగానే ఆ మేరకు 4 చక్రాల వాహనం ఉందా, 10 ఎకరాలకు మించి భూమి ఉందా, పట్టణాల్లో ఏమైనా 1000 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉందా, వారు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, సేల్స్ ట్యాక్స్ కడుతున్నారా వంటి వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. ఆ వివరాల కారణంగా కూడా ఈ యొక్క రేషన్ కార్డు అనేది పూర్తిగా రద్దు అవుతుంది. కాబట్టి అర్హులే అయి ఉండి ఎవరైనా ఈకేవైసీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్టయితే
తక్షణం మీరు మీ రేషన్ షాపుకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసినట్లయితేనే వచ్చే నెల 1వ తేదీ నుంచి మీ రేషన్ కార్డు అనేది స్టేటస్ లైవ్ ఉంటుంది, లేనట్టయితే డిలీట్ అయిపోతుంది. కాబట్టి అర్హులైన లబ్ధిదారులు నిర్లక్ష్యం చేయకండి. ఈ రేషన్ కార్డు వెరిఫికేషన్ అయినా, కొత్త రేషన్ కార్డు దరఖాస్తులైనా, ఎలాంటి తాజా అప్డేట్ వచ్చినా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు ముందుగానే ఈ సమాచారం చేరవేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.